వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి నవంబర్ 12, 2023 తేదీ సంబంధించి ది హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. స్వీయరక్షణ పేరిట ఇజ్రాయెల్ ఘోరాలకు పాల్పడుతోంది. ముక్తకంఠంతో ఖండించిన అరబ్, ముస్లిం దేశాలు వివరాలు తెలపండి. స్వీయ రక్షణ కోసమే గాజా స్ట్రిప్లో పోరాడుతున్నట్లు ఇజ్రాయెల్ చేస్తున్న వాదనను అరబ్, ముస్లిం దేశాలు ముక్తకంఠంతో తోసిపుచ్చాయి. హమాస్ మిలిటెంట్లపై సైనిక కార్యకలాపాలను ఆ దేశం తక్షణం నిలిపివేయాలని, గాజాలో నెత్తుటేర్లు ఆపాలని డిమాండ్ చేశాయి. ఇజ్రాయెల్ దుశ్చర్యలను తీవ్రంగా ఖండించాయి. సౌదీ రాజధాని రియాద్లో సమావేశమైన అరబ్ లీగ్, ఇస్లామిక్ సహకార సంస్థల ఓఐసీ అధినేతల శిఖరాగ్ర సదస్సు శనివారం ఈ మేరకు ఉమ్మడి ప్రకటన విడుదల చేసింది. ఇజ్రాయెల్ సైన్యాన్ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రతిపాదించారు. ఘోరాలు చేస్తూ ఆక్రమణకు పాల్పడుతూ దూకుడుగా వెళ్తున్న ఇజ్రాయెల్పై ఇలాంటి ముద్ర వేయాల్సిన అవసరం ఉందన్నారు. హమాస్పై యుద్ధాన్ని సమర్థించుకునేందుకు ఇజ్రాయెల్ చేసే ఎలాంటి ప్రయత్నాలను సమర్థించలేమని ఈ దేశాలు చెప్పాయి. గాజాపై ఇజ్రాయెల్ చొరబాటును నిలుపుచేసేలా ఐరాస భద్రతా మండలి నిర్ణయాత్మక తీర్మానాన్ని చేయాలని ఈ దేశాల అధినేతలు డిమాండ్ చేశారు. అలా చేయకపోతే అమాయక ప్రజలు బలైపోతుంటారని, గాజా సర్వనాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో వెస్ట్ బ్యాంక్ నుంచి గాజాను విడదీయడానికి అంగీకరించేదే లేదని తేల్చి చెప్పారు. సంబంధాలు తెంచుకోవాలి. రైసీ ఇజ్రాయెల్తో అన్ని రకాల సంబంధాలను ఇస్లామిక్ దేశాలు తెంచుకోవాలని, పాలస్తీనాకు గట్టి మద్దతు పలకాలని రైసీ సూచించారు. ఇజ్రాయెల్కు ఆర్థికంగా, సైనిక బలం పరంగా అమెరికా మద్దతు ఇస్తోందంటూ మండిపడ్డారు. ఈ నేరానికి ప్రధాన తోడుదొంగ, కమాండర్ కూడా అమెరికాయేనని నిస్సందేహంగా చెప్పవచ్చు. యుద్ధం చేయిస్తున్నది, దానికి కావాల్సినవి సమకూరుస్తున్నది అమెరికా పాలకులే అని ఆరోపించారు. గాజా ప్రజలందరికీ మూకుమ్మడిగా శిక్ష విధించడం ఆమోదయోగ్యం కాదని ఈజిప్టు అధ్యక్షుడు అబ్జెల్ ఫతా అల్ ఘన సెంటీమీటర్ చెప్పారు. గాజాపై దాడిని నిలిపివేసేలా ఇజ్రాయెల్పై. క్వశ్చన్ నెంబర్ 2. గ్రామీ అవార్డుకు నామినేట్ అయిన ప్రధాని పాట ఏది? ఆన్సర్: అబండెన్స్ ఇన్ మిల్లెట్స్. తృణధాన్యాల ప్రయోజనాల గురించి ప్రచారం చేయడానికి ప్రధాని మోదీ సహకారంతో అమెరికన్ గాయకురాలు ఫాల్గుని షా ఫాలు రూపొందించి పాట అరుదైన ఘనత సొంతం చేసుకుంది. గ్రామీ అవార్డుల్లో ప్రపంచంలోనే ఉత్తమ సంగీత ప్రదర్శన విభాగానికి ఈ పాట నామినేట్ అయినట్లు నిర్వాహకులు వెల్లడించారు. అబండెన్స్ ఇన్ మిల్లెట్స్ అనే ఈ పాటను ముంబయిలో జన్మించిన ఫాల్గుని షా రాసి ఆలపించారు. గాయకుడైన ఆమె భర్త గౌరవ్ షా సైతం ఈ పాటలో భాగం పంచుకున్నారు. ఆయన కూడా ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు. ఈ ఏడాది జూన్లో అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరం వేడుకల్లో ఈ పాటను విడుదల చేసిన విషయం తెలిసిందే. క్వశ్చన్ నెంబర్ 3. మౌంట్ అబూ సమీపాన 4.921 అడుగుల ఎత్తులో తొలిసారిగా పోలింగ్ బూత్ ఏది? ఆన్సర్: రాజస్థాన్లోని సిరోహి జిల్లాలో గల మౌంట్ ఆబూ సమీప పిండ్వాడా నియోజకవర్గ పరిధిలో సేర్ గావ్ గ్రామ ఓటర్లు ఈ నెల 25న తొలిసారిగా స్థానిక బూత్ ఓటు వేయనున్నారు. మారుమూల ప్రాంతాల్లోనూ బూత్లు ఏర్పాటు చేసి పోలింగు శాతాన్ని పెంచాలన్న ఈసీ సంకల్పం మేరకు రాష్ట్రంలో పలుచోట్ల మొదటిసారిగా ఇటువంటి బూత్లను ఏర్పాటు చేసినట్లు ముఖ్య ఎన్నికల అధికారి ప్రవీణ్ గుప్తా వెల్లడించారు. 117 ఓట్లున్న సేర్గావ్ గ్రామస్థులు ఇదివరకు ఓటు వేయాలంటే కిలోమీటర్ల మేర నడిచి మరో మారుమూల గ్రామం ఉత్రాజ్కు వెళ్లేవారు. ఈసారి ఆ కష్టం తప్పింది. 4,921 అడుగుల ఎత్తున ఉన్న ఈ గ్రామానికి పోలింగ్ సిబ్బంది చేరుకోవాలంటే అటవీ సిబ్బంది సాయంతో 18 కి.మీ. మేర నడవాల్సి ఉంటుందని ప్రవీణ్ గుప్తా తెలిపారు. క్వశ్చన్ నెంబర్ 4. ప్రపంచ రికార్డు సృష్టించిన అయోధ్య దీపోత్సవం వివరాలు తెలపండి.
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో సరయూ నదీ తీరాన గత 7 ఏళ్లుగా దీపావళికి ముందు రోజు దీపోత్సవం నిర్వహిస్తున్నారు. ఈసారి దీపోత్సవం ప్రత్యేక సాయంత్రం సరయూ తీరంలోని 51 ఘాట్లలో 22 లక్షలకు పైగా దీపాలను అందంగా తీర్చిదిద్దారు. వనవాసాన్ని ముగించుకుని సీతాసమేతంగా అయోధ్యలో అడుగుపెట్టిన శ్రీరామునికి ఆయన సోదరులు భరత శత్రుఘ్నులు స్వాగతం పలికిన సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించే రథోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ పాల్గొన్నారు. అనంతరం నదీ తీరంలో యోగి ఆదిత్యనాథ్ సరయూ హారతి నిర్వహించి దీపోత్సవ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 25,000 మంది వాలంటీర్లు 22 లక్షలకు పైగా దీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధుల బృందం హాజరే. డ్రోన్ కెమెరాతో వెలిగించిన దీపాలను లెక్కించారు. ప్రపంచ రికార్డును ధృవీకరిస్తూ ముఖ్యమంత్రికి సర్టిఫికేట్ను అందించారు. 54 దేశాలకు చెందిన రాయబారులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. దీపోత్సవ్కు ముందు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. రామాయణం, రామచరిత మానస్తో పాటు వివిధ సామాజికాంశాల ఇతివృత్తంతో రూపొందించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. వేల మంది ప్రజలు ఆయా కార్యక్రమాలను వీక్షించారు. దీపోత్సవం అనంతరం ప్రత్యేక లేజర్ షో ఏర్పాటు చేశారు. దివ్వెల వెలుగులతో రికార్డులను చెరిపేస్తూ 2017లో యూపీలో భాజపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏటా అయోధ్యలో ఈ దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. గతేడాది 15 లక్షల దీపాలను వెలిగించగా ఈ ఏడాది ఆ రికార్డును బద్దలు కొట్టాడు. క్వశ్చన్ నెంబర్ 5 పాదచారులను వాహనాలు ఢీ కొట్టకుండా వాహనాల్లో ప్రమాద హెచ్చరికలు రోడ్డు రవాణా శాఖ ప్రతిపాదనలు వివరాలు తెలపండి. పాదచారులు, సైకిళ్లపై వెళ్లేవారిని ఢీ కొట్టకుండా ఉండేందుకు నిర్దిష్ట విభాగాలకు చెందిన 4 చక్రాల ప్రయాణికుల వాణిజ్య వాహనాల్లో ప్రమాద హెచ్చరికల వ్యవస్థను ఏర్పాటు చేయాలని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. దీని కింద వాహనాల్లో మూవింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (MIS) ను ఇన్బిల్ట్గా అమరుస్తారు. ఆ మేరకు ఒక ముసాయిదాను సిద్ధం చేసింది. ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్న అనంతరం దీనిని నోటిఫై చేసే అవకాశం ఉంది. ఎలా పనిచేస్తుంది MIS అంటే? వాహనానికి దగ్గర్లో పాదచారులు, సైక్లిస్టులు ఉంటే అది గుర్తించే వ్యవస్థ. దీంతోపాటు ఆ సమాచారాన్ని చోదకుడికి చేరవేస్తుంది. ముఖ్యంగా M2, MN విభాగాలకు చెందిన వాహనాలు, పాదచారులు, సైకిలిస్టులను, ముఖ్యంగా పిల్లలు ఢీ కొట్టకుండా ఈ వ్యవస్థ హెచ్చరికలు జారీ చేయగలదని ముసాయిదా నివేదిక పేర్కొంది. ఇప్పటికే ఈ ప్రమాదాల బారిన పడడానికి అవకాశమున్న రోడ్డు వినియోగదార్ల VRUలు భద్రత కోసం వాహనం ముందు ప్రాంతం కనిపించేలా మిర్రర్ల సంఖ్యను పెంచారు. అయినప్పటికీ ప్రమాదాలు జరుగుతుండటంతో అధునాతన వ్యవస్థ ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నట్లు ముసాయిదా పేర్కొంది. 2022లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో వెనుక నుంచి ఢీ కొట్టడం వల్ల జరిగి మరణాలు 19.5% ఉన్నాయి. విభాగాలు ఇలా M2 ఈ విభాగంలోని వాహనం, బస్సు లో డ్రైవరు సీటు కాకుండా 8 కంటే ఎక్కువ సీట్లుంటాయి. అయితే ఇది 5 టన్నుల కంటే తక్కువ బరువుంటుంది. M3 లాగే 8 సీట్లుంటాయి కానీ 5 టన్నుల కంటే ఎక్కువ బరువుంటే ఈ విభాగం కిందకు వస్తాయి. వస్తువులను తీసుకెళ్లే వాహనాలు 3-5 టన్నుల కంటే ఎక్కువ బరువుండి 12 టన్నుల కంటే తక్కువే ఉంటే ఈ విభాగం కిందకొస్తాయి. M3 12 టన్నుల కంటే అధిక బరువుండే వాణిజ్య వాహనాలు. క్వశ్చన్ నెంబర్ 6 అధునాతన స్ట్రైకర్ సాయుధ శకటాలు గురించి వివరాలు తెలపండి. సందర్భం భారత్, అమెరికాల విదేశీ వ్యవహారాలు, రక్షణ మంత్రులతో శుక్రవారం జరిగిన రెండు సంప్రదింపుల భేటీలో ఇది ప్రధానాంశమైంది. ఈ ప్రయత్నాలు ఫలిస్తే అధునాతన స్ట్రైకర్ సాయుధ శకటాలు మన ఆర్మీకి అందుతాయి. దీనివల్ల సైనిక పరంగా భారత్కు ప్రయోజనం కలగడంతో పాటు దేశీయాయుధ ఉత్పాదక రంగానికి ఊతం లభించనుంది.
చైనాతో పాటు పాకిస్తాన్ సరిహద్దుల్లోనూ వీటిని మోహరించే అవకాశముంది. ఏమిటి స్ట్రైకర్? ఇది 8 చక్రాలతో నడిచే సాయుధ పోరాట శకటం. జనరల్ డైనమిక్స్ ల్యాండ్ సిస్టమ్స్ సంస్థ ఉత్పత్తి చేస్తోంది. అమెరికా సైన్యం కోసం కెనడా, బ్రిటన్లోని కర్మాగారాల్లో ఇవి తయారవుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడిన అమెరికా సైనికుడు స్టువార్ట్ ఎస్. స్ట్రైకర్, వియత్నాం పోరులో ధైర్యసాహసాలు ప్రదర్శించిన రాబర్ట్ ఎఫ్. స్ట్రైకర్ల పేరును ఈ శకటానికి ఖరారు చేశారు. స్ట్రైకర్ శకటాలను అమెరికా ఉక్రెయిన్కు కానుకగా అందించింది. బ్రాడ్లీ శకటాలు, అబ్రామ్స్ ట్యాంకులతో కలిసి వీటిని కూడా రష్యాపై యుద్ధానికి ఉక్రెయిన్ సైన్యం ఉపయోగిస్తోంది. ఇంజిన్ క్యాటరీ పిల్లర్ C7 350 HP, సిబ్బంది 2, వేగం గంటకు 100 కిలోమీటర్లు, పరిధి 480 కిలోమీటర్లు, బరువు 19 టన్నులు. భిన్న అవసరాలు తీర్చేలా స్ట్రైకర్లను యుద్ధరంగంలో భిన్న అవసరాలకు ఉపయోగించొచ్చు. పూర్తిస్థాయిలో సాయుధులైన 9 మంది పదాతి దళ సైనికులను కదనక్షేత్రం తరలించగలదు. క్షతగాత్రులను క్షేమంగా వెనక్కి తీసుకురావడానికి, యుద్ధరంగంలో ఇంజనీరింగ్ సంబంధ తోడ్పాటు అందించడానికి ఉపయోగపడగలదు. కదనరంగంలో నిఘాకు, శత్రువులపై మోటార్, శతఘ్ని దాడులు చేయడానికి, ప్రత్యర్థులున్న ప్రదేశాన్ని నిర్దిష్టంగా పసిగట్టి సరిగ్గా ఆమె ప్రదేశంపైకి కాల్పులు జరిపేలా సైన్యానికి సాయపడుతుంది. జీవ రసాయన ఆయుధాలతో దాడి జరిగినప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలనలకు ఇది ఉపయోగపడుతుంది. ఈ మేరకు స్ట్రైకర్లో భిన్న వెర్షన్లు అందుబాటులో ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 7. ఆంధ్రప్రదేశ్లో కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ వివరాలు తెలపండి. ఉమ్మడి విజయనగరం జిల్లా మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లోని 562 ఎకరాల విస్తీర్ణంలో కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో యూనివర్సిటీ నిర్వహణకు అవసరమైన విస్తరణకు అనువుగా భవనాల నిర్మాణ ప్రతిపాదనలను ఉన్నతాధికారుల అనుమతి కోసం యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీవీ కట్టిమణి పంపించారు. తొలి విడతగా కేటాయించిన 300.50 కోట్ల రూపాయలు వ్యయంతో యూనివర్సిటీకి ప్రాథమికంగా అవసరమైన నిర్మాణాలు చేపట్టనున్నారు. వర్సిటీలో ప్రస్తుతం నిర్వహిస్తున్న వివిధ కోర్సులకు చెందిన 20 విభాగాల్లో ప్రతి యూనివర్సిటీ మాస్టర్ ప్లానేదింటికి 10 చొప్పున 40 తరగతి గదులు నిర్మిస్తారు. విద్యార్థినులకు వేర్వేరుగా 500 మందికి సరిపడేలా వసతి గృహాలు, 1000 మందికి సరిపడే ఆడిటోరియం, 300 మంది సామర్థ్యం గల మరో ఆడిటోరియం, అడ్మినిస్ట్రేషన్ భవనం, సెంట్రల్ లైబ్రరీ, స్కిల్ సెంటర్, ఇండోర్, అవుట్డోర్ స్టేడియాలు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నివాస భవనాలు 100 చొప్పున నిర్మించేందుకు వీసీ ప్రతిపాదనలు పంపించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త భవనాల్లో తరగతులు నిర్వహించేలా యుద్ధ ప్రాతిపదికన భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. క్వశ్చన్ నెంబర్ 8. కొన్ని ప్రాంతాలకే వెనుకబడిన తరగతులు బీసీగా పరిమితమైనని కులాలు, వాటి ఉపకులాలకు ప్రాంతం భౌగోళిక పరిమితులను తొలగించిది. ఆన్సర్ 21 కులాలు. కొన్ని ప్రాంతాలకే వెనుకబడిన తరగతులు బీసీగా పరిమితమైన 21 కులాలు, వాటి ఉపకులాలకు ప్రాంతం భౌగోళిక పరిమితులను తొలగించి రాష్ట్రమంతటా బీసీలుగానే పరిగణిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. అనంతరాము ఉత్తర్వులు జారీ చేశారు. వెనుకబడిన తరగతుల జాబితాలో ఉన్న 138 కులాల్లో 31 కులాలు వాటి కార్యకలాపాలపై ప్రాంతం భౌగోళిక పరిమితులను కలిగి ఉన్నాయి. వాటిలో 10 బీసీ కులాలు తెలంగాణలో, 21 ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని 21 కులాలను కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో బీసీలుగా పరిగణిస్తున్నారు. ఈ విషయంలో వచ్చిన అనేక అభ్యర్థనలను పరిశీలించిన ప్రభుత్వం ఈ 21 కులాలకు ప్రాంతం భౌగోళిక పరిమితిని తొలగించడం ద్వారా ఆ 21 కులాలు రాష్ట్రం అంతటా బీసీలుగా గుర్తించే అవకాశం దక్కింది. ఆ కులాలకు ఇకపై రాష్ట్రవ్యాప్తంగా బీడీ కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
కల్లుగీతపై ఆధారపడిన శెట్టి, బలిజ కులానికి మాత్రం రాయలసీమ ప్రాంతంలో ఇది వర్తించదు. రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు చెందిన అనేక కులాలకు కొన్ని ప్రాంతాల్లో బీసీ రిజర్వేషన్లు పొందేలా 2008లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవకాశం కల్పిస్తే ఇప్పుడు 21 కులాలకు, వాటి ఉప కులాలకు రాష్ట్రమంతటా బీసీలుగా పరిగణిస్తూ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఆ 21 కులాలు ఇవి బీసీఏ గ్రూప్లో 6 కులాలు, వాటి ఉపకులాలు ఉన్నాయి. అవి కురుకుల, పొండర, సామాంతుల, సామంత, సౌంటియ, పాలేకరి, ఏకిల, వ్యాకుల, ఏకిరి, నయనివారు, పాలేగారు, తొలగరి, కావలి, ఆసాదుల, కెవుట, కెవుటో, కెవిటి కులాలు ఉన్నాయి. బీసీబీ గ్రూపులో 4 కులాలు, వాటి ఉపకులాలు ఉన్నాయి. వాటిలో అచ్చుకట్లవాండ్లు, గౌడ, ఈడిగ, గౌడ, గమల్ల, కలాలి, గౌండ్ల, శెట్టి, బలిజ, రాయలసీమ మినహా అంతంటా కుంచిటి, వక్కలింగ, వక్కలింగ, కుంచిటిగా, గుడ్ల, గుడ్లయ కులాలు ఉన్నాయి. బీసీడీ గ్రూపులో 11 కులాలు, వాటి ఉపకులాలు ఉన్నాయి. వాటిలో మున్నూరు కాపు, పోలినాటి, వెలమ, సదర, ఆరవ, అయ్యరక, నగరాలు, ముదలర్, ముదిలియర్, బెరి వైశ్య, బెరిశెట్టి, అతిరస, కుర్మి, కళింగ కోమటి, కళింగ వైశ్య కులాలు ఉన్నాయి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @నరేష్ అకాడమీ 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.